అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ముఖ్యంగా సృష్టి ఐవీఎఫ్ సెంటర్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళ స్పర్మ్ కానీ లేకపోతే ఈ టెస్ట్ ట్యూబ్ నుంచి పిల్లల్ని పుట్టిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా కపుల్స్ ఈ పిల్లలు అన్న ఎమోషన్ని ఏ విధంగా వాడుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారో మరొకసారి బయటపడిందనమాట. అయితే ముఖ్యంగా ఒక రాజస్థాన్కి సంబంధించిన కపుల్ అందులో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టడం కూడా జరిగింది. సో ఈ మోసానికి సంబంధించి కూడా మాట్లాడితే వారు మాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. నమస్తే. నమస్తే గౌతమి. సో పిల్లలు అన్న ఎమోషన్ ఈ మధ్య కాలంలోని ప్రతి ఒక్కరు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కంటే పిల్లలు ఒక 2 yearsకో 3 yearsకో పుట్టకపోయేసరికి ఇలాంటి క్లినిక్స్ని ఇలాంటి హాస్పిటల్స్ని అందరూ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఆ యొక్క ఎమోషన్ని ఆ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అనమాట. సో వేరే వాళ్ళ స్పర్మ్ని తీసుకొచ్చి ఆవిడలో పెట్టడం అన్నది ఆ కపుల్కి తెలిసి వెంటనే పోలీసులకి అయితే కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్స్ అంటే ఇదనే కాదు, ఇంకా బయటికి రానివి చాలా వరకు ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్తారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ గురించి? మాతృత్వం అనేది ఒక గొప్ప వరం గౌతమి. మాతృత్వం అంటే తల్లి అవ్వాలి అని అంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చేటువంటి వరం తల్లి కావడం. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. రైట్. సో అలాంటి పవిత్రమైనటువంటి ఒక కార్యం వల్ల పుట్టాల్సినటువంటి బిడ్డలు హాస్పిటల్లో ఇలాంటి ఐవీఎఫ్లు ఇంకా చాలా రకాల టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఒక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి బిడ్డలు లేకపోవడం వల్ల ఈ యొక్క హాస్పిటల్స్ని ఆశ్రయించడం జరుగుతుంది. వాటిల్లో జెన్యూన్గా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని కాదనలేను, వాళ్ళ పేర్లు కూడా మనకు అవసరం లేదు. మంచి చేసేవాడు ఇప్పుడు పబ్లిసిటీ ఉంటాడు, చెడ్డవాడిని మనం పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే అన్యాయం జరిగిన దాన్ని మనం బయట పెట్టాలి తప్ప. బాగా చేసే సెంటర్స్ ఉన్నాయి, సక్సెస్ అయిన సెంటర్స్ ఉన్నాయి, డబ్బులు తీసుకుంటారు. ఊరికే ఎవరు చేయరు కదా, రిస్క్ ఉంది కాబట్టి చేస్తారు. అలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ ఆహారాలు, ఇవాళ రేపు శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవడము, టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, తర్వాత నిద్ర సరిగా పోకపోవడము, ఇవన్నీ బిడ్డలు పుట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే బలమైనటువంటి ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే కణాలు కూడా బలంగా ఉంటాయి. సో ఈ ఫుడ్ అంతా కల్తీ ఉండటం వల్ల అవి సరిగా ఫామ్ అవ్వకపోవడం, రకరకాల కారణాలు. ఇటు అబ్బాయి వల్లగా అంటే అబ్బాయి వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మాయి వల్ల ఉండొచ్చు, ఇద్దరి వల్ల ఉండొచ్చు, ఏదన్నా కానీ బిడ్డలు లేకపోయినప్పుడు రకరకాల గుళ్ళు గోపురాలు తిరిగే కన్నా కూడా ఇలాంటి సెంటర్స్ని సంప్రదించడం మంచిదే. కానీ ఈ కేసులో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు హస్బెండ్కి సరిగా లేకపోతే ఏదైతే కణాలు సరిగా లేకపోతే ఈ హస్బెండ్దే ఇస్తున్నామని చెప్పి మోసం చేసి వేరే వాళ్ళది ఇన్సెట్ చేయడం జరిగింది. అది బయటకు వచ్చింది, మొత్తానికి ఆ కేసు బయటకు వచ్చింది. కానీ అది ఎంత తప్పు అనేది వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలియాలి యాక్చువల్గా. రైట్. ఇప్పుడు ఎవరైతే చేశారో డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలా ఇంకెంతమందికి చేశారో, ఇంకెంతమందికి చేయబోయే వాళ్ళు ఇప్పుడు కనుక ఇది బయటికి రాకపోతే. ఇలాంటి సెంటర్లు కొన్ని ఉన్నాయి. కొంతమంది మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో కూడా 20 లక్షలు తీసుకొని బేబీని క్రియేట్ చేసి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా చాలా సతాయించినటువంటి సందర్భం కూడా. మేడం 20 lakhs అండ్ 20 lakhs దాంట్లో మొత్తం డబ్బులు కూడా ఇవ్వలేదు, కొంత డబ్బులే ఇవ్వడం జరిగింది. వాళ్ళని నేను అనుకున్నాను మీడియా దాకా తీసుకొద్దామని. ఈ లోపలే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వటము, ఆ ఇష్యూ బయటికి రావడం జరిగింది. ఇదిగో ఇలాంటి ఆ కేసు అయితే సక్సెస్సే కాలేదు అసలు. ఓకే. సో ఈ కేసులో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది పెట్టకుండా హస్బెండ్ పెట్టాల్సిన ప్లేస్లో అబ్బాయి పెట్టాల్సిన దాంట్లో అవి వేరే వాళ్ళు తీసుకొచ్చి మిక్స్ చేసి పెట్టడము అనేది వాళ్ళ నోటీస్కి రావడంతో వాళ్ళు అడగడము, అది బయటికి రావడం జరిగింది. సో ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే మీకు ఒక వైద్య వృత్తి అనేది మీకు చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఆ గౌరవప్రదమైన వృత్తిలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు బయట వాళ్ళకి. అది చాలా బ్లెస్డ్, నేను కాదన్నట్టు. ఎందుకంటే బిడ్డలు లేని వాళ్ళకి ఒక బిడ్డని తయారు చేసి మీరు ఇస్తున్నారు అంటే ఎంతో జెన్యూన్ అని అవతల వాళ్ళు కూడా నమ్ముతారు. ఇది జెన్యూన్ కాకుండా ఇంత మోసం చేసి వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు తీసుకుని ఇంత మోసం చేస్తున్నారు అంటే మీరు అడిగిన ప్రతి ఒక్కరికి మీరు చేసిన తప్పుకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మాత్రం నేను అపోజ్ చేస్తున్నాను గౌతమి. ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో ఇద్దరు వాళ్ళకి న్యాచురల్గా జరగని ప్రాసెస్ని ఇక్కడికి వచ్చి మెడికల్లో వీళ్ళని డాక్టర్స్ని ఆశ్రయించి మీ ద్వారా మాకు ఇది జరగాలని ఇద్దరు ఎంతో నమ్మకంతో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మీరు దాన్ని వాళ్ళకి తెలియకుండా
వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా వేరే వాళ్ళది ఆ అమ్మాయి దాంతో కలిపి పంపించడం అనేది చాలా తప్పు చేశారు. ఈ విధంగా చేసి సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? డబ్బు కోసం ఇవన్నీ చేస్తే ఏ రోజుకైనా తప్పు ఖచ్చితంగా బయటపడుతుంది. అనుకుంటారు మేము చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని. కానీ ప్రతి కళ్ళు మీ మీద ఉంటాయి. మీరు చేసే మంచి పని అని మీరు అనుకున్నప్పుడు దాన్ని సక్రమమైన వేలో చేయడం అనేది చాలా కరెక్ట్ అయిన పద్ధతి. అలా కాకుండా ఇలాంటి తప్పుడు పని చేసినందువల్ల ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో వేదనకు గురవుతుంది. మీ మీద కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కూడా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే మీరు కూడా ఆడవాళ్లే కదా. మీ ఇంట్లో మీ బిడ్డలకో, లేకపోతే మీ ఇంట్లో మీ కోడలకో, లేకపోతే మీ సొంత వాళ్ళకో మీరు ఇలా చేస్తారా? డెఫినెట్గా ఇలాంటి జరిగితే మీరు ఊరుకుంటారా? సో ఈ కేసులో మాత్రం ఈ తప్పు జరిగింది. ఆ తప్పు జరగకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్ వేలో చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.